నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఈరోజు మనం మధ్యమ నికాయలోని కందరక సూత్రం గురించి చెప్పుకుందాం. ఈ సూత్రంలో భగవానుడు కందరక అనే పరివ్రాజకునికి 4 రకాల మనుషుల గురించి వివరించాడు. ఇందులో మొదటి రకం తనను తాను బాధించుకునేవాడు మొదటి రకం, ఇతరులను బాధించేవాడు రెండో రకం, తాను బాధపడుతూ ఇతరులను కూడా బాధించేవాడు మూడో రకం, ఇంకా తాను బాధపడకుండా ఇతరులను బాధించకుండా అందరి పట్ల మైత్రితో కరుణతో ఉండేవాడు నాలుగో రకం. ఇలా 4 రకాల వ్యక్తుల గురించి ఈ పరివ్రాజకుడికి చెప్పడం జరిగింది. పరివ్రాజకుడు అంటే ఇటు భిక్షువు కాదు, ఇటు గృహస్థుడు కాదు. గృహస్థు జీవితాన్ని వదిలి వేరే సాంప్రదాయంలో ఉండే వాళ్ళని కొంతమందిని పరివ్రాజకులు అంటారు. నేను ఇలా విన్నాను అని ఈ సూత్రం మొదలవుతుంది. ఒక సమయంలో భగవానుడు పెద్ద భిక్షు సంఘంతో చంపాలోని గగ్గర పుష్కరిణి తీరంలో ఉంటున్నాడు. అప్పుడు మావటి పుత్రుడు పేస్సుడు ఇంకా కందరక పరివ్రాజకుడు భగవానుడు ఉన్న చోటికి చేరుకున్నాడు. చేరుకున్న తర్వాత ఈ మావటి పుత్రుడు పేస్సుడు భగవానుడికి నమస్కరించి ఒక పక్కన కూర్చున్నాడు. కందరక పరివ్రాజకుడు భగవానుడిని కుశల ప్రశ్నలు అడిగాడు. కుశల ప్రశ్నలు పూర్తి చేసుకొని ఒక పక్కన నిలబడ్డాడు. ఒక పక్కన నిలబడిన ఆ కందరక పరివ్రాజకుడు మౌనంగా ఉన్న భిక్షు సంఘాన్ని చూసి భగవానుడితో ఇట్లా అంటాడు: శ్రీమాన్ గౌతమ ఆశ్చర్యం, శ్రీమాన్ గౌతమ అద్భుతం. శ్రీమాన్ గౌతమునితో ఈ భిక్షు సంఘం సరైన మార్గంలో పెట్టబడింది. అతీతంలో అర్హంతులు సమ్మా సంబుద్ధులైన భగవానులు కూడా శ్రీమాన్ గౌతముని వలె భిక్షు సంఘాన్ని సరైన మార్గంలో పెట్టి ఉంటారు. భవిష్యత్తులో ఉండబోయే అర్హంతులు సమ్మా సంబుద్ధులైన భగవానులు కూడా శ్రీమాన్ గౌతముని వలె భిక్షు సంఘాన్ని సరైన మార్గంలో పెడతారు. అంటే ఇద్దరు వ్యక్తులు ఇక్కడ, మావటి పుత్రుడు పేసుడు ఇంకా కందరక పరివర్జకుడు, వీళ్ళిద్దరు భగవానుడి దగ్గరికి వెళ్ళిపోయి ఆయనకి నమస్కారం చేసి, ఒకడేమో పక్కన కూర్చున్నాడు, ఇంకొకరేమో నిలబడి ఆ భిక్షు సంఘాన్ని చూసి అంత నిశ్శబ్దంగా ఉండటం, అంత డిసిప్లైన్డ్గా ఉండటం చూసి, ఇది ఇంతకుముందు ఉన్న బుద్ధులు కూడా భిక్షు సంఘాన్ని సరైన మార్గంలో ఉంచారు, ఇప్పుడు మీరు కూడా సరైన మార్గంలో ఉంచుతున్నారు, భవిష్యత్తులో రాబోయే బుద్ధులు కూడా వారి భిక్షు సంఘాన్ని సరైన మార్గంలో ఉంచుతారు అని చెప్తున్నాడు. అప్పుడు భగవానుడు, కందరక అది అంతే, కందరక అది అలాగే. నేను భిక్షు సంఘాన్ని సరైన మార్గంలో పెట్టినట్లుగానే అతీతంలో అర్హంతులు సమ్మా సంబుద్ధులైన భగవానులు కూడా, అంటే గతంలో ఇంతకుముందు ఉన్న బుద్ధుల కాలంలో అర్హంతుల కాలంలో కూడా ఇంకా భిక్షు సంఘాన్ని సరైన మార్గంలో పెట్టారు. నేను భిక్షు సంఘాన్ని సరైన మార్గంలో పెట్టినట్లుగానే భవిష్యత్తులో ఉండబోయే అర్హంతులు సమ్మా సంబుద్ధులైన భగవానులు కూడా నా వలనే భిక్షు సంఘాన్ని సరైన మార్గంలో పెడతారు. కందరక ఈ భిక్షు సంఘంలో అర్హంతులు చిత్తమలినాలు నశించిన వారు, పవిత్ర జీవితాన్ని గడిపిన వారు, చేయవలసింది చేసిన వారు, భారాన్ని దించుకున్నవారు, ఇంకా సద్ధర్మాన్ని పొందినవారు, ఇంకా భవబంధాలు నశించిన వారు, సరైన జ్ఞానంతో విముక్తులైన వారు అయిన భిక్షువులు ఉన్నారు. కందరక ఈ భిక్షు సంఘంలో భిక్షువులు నిరంతర శీలవంతులై శీలవంతమైన జీవితం గడుపుతూ, నిరంతర ప్రయత్నశీలురై నిరంతర ప్రయత్నంతో జీవితం గడుపుతూ 4 సత్యపట్టణాలలో స్థిరంగా నిలిచిన చిత్తం కలవారుగా ఉన్నారు. ఏ 4 కందరక? ఇక్కడ భిక్షువు శరీరంలో శరీరాన్ని చూస్తూ
దృఢమైన ప్రయత్నంతో సమగ్రమైన తెలివిని, ఎరుకను కలిగి ఉంటాడు. లోకం పట్ల లోభాన్ని, దౌర్మనస్యాన్ని వదిలిపెడతాడు. అలాగే వేదనలను చూస్తూ దృఢమైన ప్రయత్నంతో సమగ్రమైన తెలివిని ఇంకా ఎరుకను కలిగి ఉంటాడు. లోకం పట్ల లోభాన్ని, దౌర్మనస్యాన్ని వదిలిపెడతాడు. చిత్తంలో చిత్తాన్ని చూస్తూ దృఢమైన ప్రయత్నంతో సమగ్రమైన తెలివిని, ఎరుకను కలిగి ఉంటాడు. లోకం పట్ల లోభాన్ని, దౌర్మనస్యాన్ని వదిలిపెడతాడు. దమ్మాలలో దమ్మాన్ని చూస్తూ దృఢమైన ప్రయత్నంతో సమగ్రమైన తెలివిని, ఎరుకను కలిగి ఉంటాడు. లోకం పట్ల లోభాన్ని, దౌర్మనస్యాన్ని వదిలిపెడతాడు. అంటే 4 రకాల ఈ సతిపట్టణాల్లో ప్రావీణ్యం కలిగి ఉంటాడు. అలా అనగా మావటి పుత్రుడు పేసుడు ఇట్లా అన్నాడు. ఆశ్చర్యం బంతే, అద్భుతం బంతే. భగవానుడు ప్రాణుల విశుద్ధి కోసం, ప్రాణులు శోక పరిదేవనాలను దాటిపోవడానికి, దుఃఖ దౌర్మనస్యాలను అస్తమింపచేసుకోవడానికి, న్యాయాన్ని పొందడానికి, నిబ్బానాన్ని సాక్షాత్కరించుకోవడానికి ఈ 4 సతిపట్టణాలను చక్కగా తెలియచేశాడు. బంతే, తెల్లబట్టలు కట్టుకునే గృహస్థులమైన మేము కూడా ఆయా సమయాల్లో ఈ 4 సతిపట్టణాల్లో చక్కగా నిలిచి విహరిస్తాము. ఇక్కడ బంతే, మేము శరీరంలో శరీరాన్ని చూస్తూ దృఢమైన ప్రయత్నంతో సమగ్రమైన తెలివిని, ఎరుకని కలిగి ఉంటాము. లోకం పట్ల లోభాన్ని, దౌర్మనస్యాన్ని వదిలిపెడతాము. అలాగే వేదనలను చూస్తూ దృఢమైన ప్రయత్నంతో సమగ్రమైన తెలివిని, ఎరుకని కలిగి ఉంటాము. లోకం పట్ల లోభాన్ని, దౌర్మనస్యాన్ని వదిలిపెడతాము. అలాగే చిత్తంలో చిత్తాన్ని చూస్తూ దృఢమైన ప్రయత్నంతో సమగ్రమైన తెలివిని, ఎరుకను కలిగి ఉంటాము. లోకం పట్ల లోభాన్ని, దౌర్మనస్యాన్ని వదిలిపెడతాము. అలాగే దమ్మాలలో దమ్మాన్ని చూస్తూ దృఢమైన ప్రయత్నంతో సమగ్రమైన తెలివిని, ఎరుకను కలిగి ఉంటాము. లోకం పట్ల లోభాన్ని, దౌర్మనస్యాన్ని వదిలిపెడతాము. ఆశ్చర్యం బంతే, అద్భుతం బంతే. ఈ విధమైన మానవుల గజిబిజిలో ఈ విధమైన మానవుల పనికిమాలిన తనంతో, ఈ విధమైన వంచనలతో కూడా భగవానుడు ప్రాణుల హితాన్ని, అహితాన్ని తెలుసుకుంటాడు. బంతే, ఈ మానవులను తెలుసుకోవడం చాలా కష్టం. బంతే, పశువులు స్పష్టంగా ఉంటాయి. బంతే, నేను ఏనుగుకి శిక్షణ ఇస్తూ ముందుకు నడుపుతాను. అది చంపా లోపల రాకపోకలు సాగించినప్పుడు, చంప అనేది ఆ ఊరి పేరు, అక్కడ రాకపోకలు సాగించినప్పుడు అన్ని రకాల వంచనలను, ఇంకా మోసాలను, ఇంకా కుట్ర బుద్ధిని, వక్రతను, నీచత్వాన్ని ప్రదర్శిస్తుంది. కానీ బంతే, మన దాసులు, వార్తాహరులు, పనివారు, ఇతరులు శరీరంతో ఒక విధంగా, మాటలతో ఒక విధంగా, చిత్తంతో ఒక విధంగా నడుచుకుంటారు. ఆశ్చర్యం బంతే, అద్భుతం బంతే. ఈ విధంగా మానవులు గజిబిజితో, పనికిమాలిన తనంతో, వంచనలతో ప్రవర్తించినా కూడా భగవానుడు ప్రాణుల హితాన్ని, అహితాన్ని తెలుసుకుంటాడు. అప్పుడు భగవానుడు ఇలా అంటాడు ఆ పేసుడితోటి. పేస, అది అంతే. ఈ మానవులను తెలియడం కష్టం. పశువులు స్పష్టంగా ఉంటాయి. పేస, లోకంలో 4 రకాల మనుషులు కనబడతారు. ఏ 4? పేస, ఇక్కడ ఒకడు తాను బాధపడతాడు, తాను బాధపడే విధానాన్ని అనుసరిస్తాడు. ఇంకా ఒకడు ఇతరులను బాధ పెడతాడు, ఇతరులను బాధ పెట్టే విధానాన్ని అనుసరిస్తాడు. ఇంకా ఇక్కడ ఒకడు తాను బాధపడతాడు, తాను బాధపడే విధానాన్ని అనుసరిస్తాడు. అదే సమయంలో పరులను కూడా బాధ పెడతాడు, పరులను బాధ పెట్టే విధానాన్ని అనుసరిస్తాడు. ఇంకా పేస, ఒకడు తాను బాధపడడు, తాను బాధపడే విధానాన్ని అనుసరించడు, ఇతరులను బాధ పెట్టడు, ఇతరులను బాధ పెట్టే విధానాన్ని అనుసరించడు. అతడు తాను బాధపడక, ఇతరులను బాధ పెట్టక, ఈ జన్మలోనే సంతృప్తుడై, నివృత్తుడై, చల్లబడి, సుఖాన్ని అనుభవిస్తూ
పరిశుద్ధుడై తనంతట తాను ఉంటాడు. ఇంకా పేసా, ఈ 4 రకాల ప్రాణులలో నీ చిత్తానికి అంటే నీ మనసుకి నచ్చిన వారెవరు అని భగవానుడు అంటాడు. బంతే తాను బాధపడే విధానాన్ని అనుసరించేవాడు నా చిత్తానికి నచ్చడు. బంతే పరులను బాధ పెట్టే విధానాన్ని అనుసరించేవాడు నా మనసుకి నచ్చడు. బంతే తాను బాధపడే విధానాన్ని అనుసరిస్తూ పరులను బాధ పెట్టే విధానాన్ని అనుసరించేవాడు నా మనసుకి నచ్చడు. బంతే తాను బాధపడే విధానాన్ని అనుసరించక, ఇంకా పరులను బాధ పెట్టక, ఇతరులను బాధ పెట్టే విధానాన్ని అనుసరించక ఈ జన్మలోనే సంతృప్తుడై, నివృత్తుడై, చల్లబడి సుఖాన్ని అనుభవిస్తూ పరిశుద్ధుడై తనంతట తాను ఉండేవాడు నా మనసుకి నచ్చుతాడు అని పేసా చెప్తాడు. పేసా, మొదటి 3 వ్యక్తులు నీ మనసుకి ఎందుకు నచ్చరు? బంతే తాను బాధపడే విధానాన్ని అనుసరించేవాడు తనను తాను హింసించుకుంటాడు. అతడు సుఖాన్ని కోరుకున్నప్పటికీ, దుఃఖాన్ని ప్రతికూలమని అనుకున్నప్పటికీ బాధపడతాడు, ఇంకా పరితాపం పొందుతాడు. అందువలన అతడు నా చిత్తానికి నచ్చడు. బంతే ఇక సుఖాన్ని కోరుకునే, దుఃఖాన్ని ప్రతికూలంగా తలచి ఇతరులను కష్టపెట్టేవాడు, బాధించేవాడు కూడా నా మనసుకి నచ్చడు. ఇక బంతే పరులు కూడా సుఖాన్ని కోరుకుంటామని, దుఃఖాన్ని ప్రతికూలంగా భావిస్తామని తెలిసి బంతే తాను బాధపడే విధానాన్ని అనుసరిస్తూ పరులను బాధ పెడుతూ ఇంకా ఇతరులను బాధ పెట్టే విధానాన్ని అనుసరించేవాడు నా మనసుకి నచ్చడు. ఇంకా బంతే తాను బాధపడే విధానాన్ని అనుసరించక, ఇతరులను బాధ పెట్టే విధానాన్ని అనుసరించక, తాను బాధపడక, పరులను బాధ పెట్టక ఈ జన్మలోనే ఆకలి తీరి, నివృత్తుడై, చల్లబడి, పవిత్రుడై, గొప్ప సుఖాన్ని అనుభవిస్తూ తనంతట తాను ఉండేవాడు. ఇతరులు కూడా సుఖాన్ని కోరుకుంటామని, దుఃఖాన్ని ప్రతికూలంగా భావిస్తామని తెలిసినవాడు అతడు నా చిత్తానికి నచ్చుతాడు. మంచిది బంతే, ఇక వెళతాను, నాకు చాలా పనులున్నాయి, చేయవలసింది చాలా ఉంది అని ఆ పేసుడు అంటాడు. పేసా, నీవు ఈ సమయం దేనికి తగినది అనిపిస్తే అది చెయ్యి అని చెప్తాడు భగవానుడు అతనికి. అంటే ఎవరినైనా వెళ్ళిపోమని ఎప్పుడు కూడా డైరెక్ట్ భగవానుడు చెప్పడు. నీకు ఈ సమయానికి ఏది సరైంది అనిపిస్తే అది చెయ్యి అని చెప్తాడంతే. ఆ మావటి పుత్రుడు అంటే ఏనుగుకి శిక్షణ ఇచ్చేవాడు మావటివాడు. సో ఆ పేసుడు భగవానుడి మాటలను అభినందించి, ఆమోదించి ఆసనం నుండి లేచి భగవానునికి ప్రదక్షిణ చేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అప్పుడు మావటి పుత్రుడు పేసుడు వెళ్ళిపోయిన కొంతసేపటికి భగవానుడు భిక్షువులను సంబోధించి, భిక్షువులారా, మావటి పుత్రుడు పేసుడు మహాప్రజ్ఞ కలవాడు. మరికొంతసేపు నేను ఈ 4 రకాల వ్యక్తులను గురించి వివరించి చెప్పేంత వరకు అతడు కూర్చొని ఉంటే గొప్ప ప్రయోజనాన్ని పొందేవాడు అన్నాడు. అప్పుడు భిక్షువులు భగవానుడు ఆ 4 రకాల వ్యక్తుల గురించి చెప్పడానికి ఇదే తగిన సమయం భగవానుని ద్వారా విని భిక్షువులు గుర్తుంచుకుంటారు అని అక్కడ ఉన్న భిక్షువులు ఆయన్ని రిక్వెస్ట్ చేస్తారు ఇంకా వివరంగా చెప్పమని. అప్పుడు భగవానుడు ఇలా చెప్తాడు, అయితే భిక్షువులారా, మనసుని చక్కబరుచుకొని వినండి చెప్తాను. అలాగే భగవానని భిక్షువులు భగవానునికి బదులు పలికారు. భగవానుడు ఇలా అన్నాడు, భిక్షువులారా, తాను బాధపడే విధానాన్ని అనుసరించేవాడు ఎటువంటి వాడు? ఇక్కడ భిక్షువులారా, ఒకడు నగ్నంగా ఉంటాడు, ఆచారాలన్నిటిని వదిలిపెడతాడు. అంటే తిన్న తర్వాత
చేతిని నాకుతాడు, చెయ్యి కూడా కడుక్కోకుండా చేతిని నాకుతాడు. ఇంకా రమ్మన్నప్పుడు రాడు, నిలువమన్నప్పుడు నిలబడు, ఇంకా ఇచ్చిన దాన్ని తీసుకోడు, తన కోసం ఉద్దేశించిన దాన్ని తీసుకోడు, భిక్షకై ఆహ్వానాన్ని అంగీకరించడు, కుండె నుండి ఇచ్చిన దానిని తీసుకోడు, ఇంకా రోలు మధ్య నుండి, వంట చెరుకు మధ్య నుండి, దంచుతున్న రోకళ్ళ మధ్య నుండి, భోజనం చేస్తున్న ఇద్దరి మధ్య నుండి, గర్భిణి నుండి, ఇంకా పిల్లవానికి పాలిచ్చే స్త్రీ నుండి, వేరొక మగవానితో ఉంటున్న దాని నుండి, దానం అడిగి పెడుతున్న అన్నం నుండి, కుక్క నిలబడిన చోటు నుండి, ఇంకా ఈగలు ముసిరిన చోటు నుండి భిక్షను తీసుకోడు. చేపలను, మాంసాన్ని, ఇంకా మద్యాన్ని, నాటు సారాన్ని, బియ్యపు కడుగును పులయపెట్టి చేసిన సారాను త్రాగడు. ఒక ఇంటి నుండి భిక్షను తీసుకుంటాడు, లేదా ఒకే ముద్దను తింటాడు. 2 ఇళ్ళ నుండి భిక్షను తీసుకుంటాడు, 2 ముద్దలే తింటాడు. ఇంకా 7 ఇళ్ళ నుండి భిక్షను తీసుకుంటాడు, 7 ముద్దలే తింటాడు. దినం తప్పించి దినం తింటాడు, అంటే ఒకరోజు అయిపోయిన తర్వాత ఒకరోజు వదిలిపెట్టి తర్వాత రోజు తింటాడు. ఇంకా 2 దినాలు తప్పించి తింటాడు, 3 దినాలు, అలాగే 7 దినాలు తప్పించి తింటాడు. దినానికి ఒక పూటే తింటాడు, 2 దినాలకి ఒక పూట తింటాడు, 7 దినాలకి అంటే 7 రోజులకి ఒక పూట తింటాడు. ఈ విధంగా చివరకు అర్ధమాసానికి ఒకసారి భోజనం చేస్తాడు. భిక్షువులారా, ఇంకా అతడు శాకాలు తిని ఉంటాడు, చామలు తిని ఉంటాడు, గడ్డి ధాన్యాలు తిని ఉంటాడు, ఇంకా దద్దులాలు అంటే తక్కువ జాతికి చెందిన ఒకే రకమైన బియ్యం, అవి తిని ఉంటాడు. నీటిలో పెరిగే నాచును తిని ఉంటాడు, నూకలు తిని ఉంటాడు, తవుడును తిని ఉంటాడు, ఇంకా గడ్డిని తిని ఉంటాడు, ఆవు పేడను తిని ఉంటాడు, అడవిలో దొరికే చెట్ల వేళ్లను, గాలికి రాలిన ఆకులను తిని ఉంటాడు. భిక్షువులారా, అతడు నార బట్టలను కట్టుకుంటాడు, నారను కలిపి నేసిన బట్టలను కట్టుకుంటాడు, శవాలపై నుండి తీసిన బట్టలను కట్టుకుంటాడు, దుమ్ములో పారవేయబడిన బట్టలనే ఏరి కట్టుకుంటాడు, చెట్టు బెర్రలను కట్టుకుంటాడు, జింక తోళ్లను కట్టుకుంటాడు, జింక తోల ముక్కలతో తయారు చేసిన బట్టలను కట్టుకుంటాడు, దర్భ చీవరాలను కట్టుకుంటాడు, చెట్టు బెర్రలతో తయారైన బట్టలను కట్టుకుంటాడు, కర్ర పలకలను ధరిస్తాడు, వెంట్రుకలను గడ్డాన్ని పెరుక్కుంటాడు, వెంట్రుకలను గడ్డాన్ని పెరుక్కోవడమే నియమంగా పెట్టుకుంటాడు. ఇంకా జంతువుల వెంట్రుకలతో తయారైన దుప్పట్లను ధరిస్తాడు, గుడ్లగూబ రెక్కలను ధరిస్తాడు, మనిషి వెంట్రుకలతో తయారైన కంబళ్ళను ధరిస్తాడు, అంటే దుప్పట్లు. మనిషి వెంట్రుకలతో నేయబడిన బట్టలనే ధరించే నియమంతో ఉంటాడు. ఎప్పుడు నిలబడే ఉంటాడు, ఎప్పుడు కూర్చునే ఆసనాలను తిరస్కరిస్తాడు, మోకాలపై కూర్చొని ఉండడాన్ని నియమంగా కలిగి ఉంటాడు, ముండ్లపై పడుకుంటాడు, ముండ్ల పడకను ఏర్పాటు చేసుకుంటాడు, చెక్కపై పడుకుంటాడు, చెక్క పలక చెయ్యను ఏర్పాటు చేసుకుంటాడు, నేలపై పడుకుంటాడు, ఒకే పక్కపై పడుకుంటాడు, ఇంకా దుమ్మును చల్లుకుంటాడు, ఆరు బయటనే ఉంటాడు, ఎక్కడ పడితే అక్కడే కూర్చుంటాడు, మలిన వస్తువులను తింటాడు, మలమూత్రాలను తింటాడు, నీటిని త్రాగడు, 3 సార్లు స్నానం చేసే నియమంతో ఉంటాడు. ఇవి ఇంకా శరీరాన్ని బాధించే ఇటువంటి అనేక నియమాలతో ఉంటాడు. భిక్షువులారా, ఇటువంటి వాడు తాను బాధపడే విధానాన్ని అనుసరించేవాడు. అంటే కొంతమంది పరివ్రాజకులు చూడొచ్చు, బుద్ధుడి కాలంలో కూడా ఇలా చేసేవాళ్ళు ఉండేవాళ్ళు అనమాట, ఇవన్నీ పాటిస్తూ ఉండేవాళ్ళు అనమాట. సో అతడు తన శరీరాన్ని తాను బాధ పెట్టుకుంటాడు, ఆ మార్గాన్ని అనుసరిస్తూ ఉంటాడు అని చెప్తున్నాడు. భిక్షువులారా, తాను బాధపడే విధానాన్ని అనుసరిస్తూ పరులను బాధిస్తూ పరులు బాధపడే విధానాన్ని అనుసరించేవాడు ఎటువంటి వాడు? భిక్షువులారా, ఇక్కడ ఒకడు కటిక దుకాణాన్ని నడుపుతూ
అంటే కటిక అంటే ఈ జంతువులని చంపి మాంసాన్ని అమ్మే దుకాణం అని చెప్పొచ్చు. అటువంటి దుకాణాన్ని నడుపుతూ పందులను చంపుతాడు, పక్షులను చంపుతాడు, వేటగాడై ఉంటాడు, చేపలను చంపేవాడు, దొంగ, వధకుడు, ఆవులను చంపేవాడు, జైలు సంరక్షకుడు, ఇంకా ఇటువంటి ఇతర క్రూర కర్మలు చేసేవాడు అవుతాడు. భిక్షువులారా, ఇటువంటి వాడు పరులను బాధిస్తూ పరులను బాధించే విధానాన్ని అనుసరించేవాడు. అంటే ఇతర ప్రాణులను బాధించే విధానాన్ని వీళ్ళు అనుసరిస్తూ ఉంటారని చెప్తున్నాడు. ఇంకా భిక్షువులారా, తాను బాధపడే విధానాన్ని అనుసరిస్తూ పరులను బాధిస్తూ పరులను బాధించే విధానాన్ని అనుసరించేవాడు ఎటువంటి వాడు? భిక్షువులారా, ఇక్కడ ఒక వ్యక్తి మూర్తాభిషకుడైన క్షత్రియ రాజుగా లేదా మహాసంపన్నుడైన బ్రాహ్మణుడిగా ఉంటాడు. అతడు నగరానికి తూర్పున కొత్త సమావేశశాలను నిర్మించి తల వెంట్రుకలను గడ్డాన్ని కొరిగించుకొని మొరటుగా ఉన్న పులి తోలును కప్పుకొని శరీరానికి నెయ్యి నూనె రాసుకొని జింక కొమ్ములతో వీపును గోక్కుంటూ బ్రాహ్మణులు పురోహితులు తన వెంట రాగా తన రాణితో పాటు ఆ సమావేశశాలలో ప్రవేశిస్తాడు. అతడు అక్కడ పచ్చిగడ్డి పరవబడిన నేలపై పడుకుంటాడు. దూడ వంటి రంగు గల ఆవు, అంటే ఆవు దూడ ఒకే రంగులో ఉంటాయి. పొదుగులోని ఒక స్తనం నుండి వచ్చే పాలతో రాజు గడుపుతాడు. రెండవ స్థానం నుండి వచ్చే పాలతో రాణి గడుపుతుంది. మూడవ స్థానం నుండి వచ్చే పాలతో బ్రాహ్మణ పురోహితుడు గడుపుతాడు. నాలుగవ స్థానం నుండి వచ్చే పాలను అగ్నికి ఆహుతి ఇస్తారు. మిగిలిన వాటితో దూడ గడుపుతుంది. అతడు ఇలా అనుకుంటాడు, యజ్ఞంలో ఇన్ని వృషభాలను చంపాలి. వృషభాలు అంటే ఎద్దులు. ఇన్నిటిని చంపాలి. యజ్ఞంలో ఇన్ని దూడలను ఇన్ని కోడెలను చంపాలి. యజ్ఞంలో ఇన్ని ఆవులను చంపాలి. యజ్ఞంలో ఇన్ని మేకలను చంపాలి. యజ్ఞంలో ఇన్ని గొర్రెలను చంపాలి. ఇంకా యాపాల కోసం ఇన్ని చెట్లు నరకాలి, అంటే యాగాల కోసం. యజ్ఞంలో అవసరమైన దర్భల కోసం ఇంత దర్భను కొయ్యాలి, అంటే గడ్డి. అప్పుడు అతని దాసులు, వార్తాహరులు, పనివారు దండన భయంతో, అంటే ఏదైనా శిక్షిస్తాడనే భయంతో భయపడి ఏడుస్తూ కన్నీటి ముఖాలతో ఆయా పనులు చేస్తారు. భిక్షువులారా, ఇటువంటి వాడు తాను బాధపడే విధానాన్ని అనుసరిస్తూ పరులను బాధిస్తూ పరులను బాధించే విధానాన్ని అనుసరించేవాడు. భిక్షువులారా, తాను బాధపడే విధానాన్ని అనుసరించక, పరులను బాధ పెట్టక, పరులు బాధపడే విధానాన్ని అనుసరించక, ఈ జన్మలోనే సంతృప్తుడై నివృత్తుడై చల్లబడి సుఖాన్ని అనుభవిస్తూ పరిశుద్ధుడై తనంతట తాను ఉండేవాడు ఎటువంటి వాడు? భిక్షువులారా, ఇక్కడ అర్హంతుడు, సమ్మా సంబుద్ధుడు, విద్య ఆచరణ కలవాడు, సుగతుడు, లోకాలన్నింటినీ తెలిసినవాడు, సాటి లేనివాడు, మానవులను నిగ్రహించే సారథి, దేవతలకు మానవులకి గురువు, తథాగతుడు లోకంలో ఉత్పన్నమవుతాడు. అతడు దేవతలతో, మారునితో, బ్రహ్మతో, శ్రమణులతో, బ్రాహ్మణులతో, రాజులు, ప్రజలతో కూడిన ఈ లోకంలో స్వయంగా అభిజ్ఞులను సాక్షాత్కరించుకొని తెలియచేస్తాడు. అతడు ఆది కళ్యాణం, మధ్య కళ్యాణం, అంత కళ్యాణం. అంటే మొదట్లో ఈ ధర్మం వల్ల కళ్యాణం జరుగుతుంది, మధ్యలో కూడా కళ్యాణకరమైన ధర్మమే ఇది, ఇంకా అంతంలో కూడా కళ్యాణకరమైన ధర్మమే. ఇంకా అర్ధయుక్తం, అక్షరయుక్తం, కేవలం పరిపూర్ణం, పరిశుద్ధమైన బ్రహ్మచర్యాన్ని ప్రకాశింపజేస్తాడు. ఆ ధమ్మాన్ని గృహపతి లేదా గృహపతి పుత్రుడు లేదా ఇతర కులంలో పుట్టినవాడు వింటాడు. అతడు
ఆ ధమ్మాని విని తథాగతుని పట్ల శ్రద్ధను పొందుతాడు. అతడు ఆ శ్రద్ధ లాభాన్ని పొంది ఇలా చింతన చేస్తాడు. ఈ గృహవాసం అన్నది ఇరుకైనది, అది ధూళిమయం. ప్రవజ్య బట్టబయలు ఇంటిలో ఉంటూ పరిపూర్ణమైన, పూర్తిగా పరిశుద్ధమైన శంఖం వంటి బ్రహ్మచర్యాన్ని పాటించడం సులభం కాదు. నేను తప్పక తల వెంట్రుకలను గడ్డాన్ని కొరిగించుకొని కాషాయ వస్త్రాన్ని కప్పుకొని ఇంటిని వదిలి అనగారికునిగా ప్రవర్తించాలి. అతడు ఇంకొక సమయంలో చిన్న భోగాలను వదిలి పెద్ద భోగాలను వదిలి, చిన్నగా ఉన్న బంధువర్గాన్ని వదిలి పెద్దగా ఉన్న బంధువర్గాన్ని వదిలి వెంట్రుకలను గడ్డాన్ని తీయించుకొని కాషాయ వస్త్రాన్ని కప్పుకొని ఇంటిని వదిలి అనగారికునిగా ప్రవర్తిస్తాడు. అతడు అలా ప్రవర్జితుడై భిక్షువుల శిక్షణను, జీవన విధానాన్ని అనుసరిస్తూ ప్రాణులను చంపడాన్ని విడిచిపెట్టి, అంటే పానాతి పాతాన్ని విరమించుకొని కర్రను కత్తిని పక్కన పెట్టి సిగ్గు దయా కలవాడై అన్ని ప్రాణుల మేలును కోరేవాడై ఉంటాడు. అలాగే ఇవ్వని దాన్ని తీసుకోవడాన్ని విడిచిపెట్టి అదిన్న దానాన్ని విరమించుకొని ఇచ్చిన దాన్నే తీసుకునేవాడిగా, ఇవ్వబడే వాటినే కోరుకునేవాడిగా, ఇంకా దొంగతనం లేకుండా పరిశుద్ధుడిగా ఉంటాడు. అబ్రహ్మచర్యాన్ని విడిచి బ్రహ్మచర్య అయి ఇంకా ఈ మైథున ధర్మాన్ని విరమించుకుంటాడు. అంటే ఈ సెక్షువల్ కాంటాక్ట్ అనేది ఎటువంటిది ఉండదు, పూర్తి బ్రహ్మచర్యాన్ని పాటిస్తాడు. ఇంకా అబద్ధాలు పలకడాన్ని విడిచి అబద్ధాలు పలకడాన్ని విరమించుకొని సత్యవాది, సత్యసంధుడు, విశ్వసనీయుడు, నమ్మదగినవాడు, లోకాన్ని మోసగించని వాడిగా ఉంటాడు. చాడీలను విడిచి చాడీల మాటలను విరమించుకుంటాడు. ఇక్కడ విని ఇక్కడ వారి మీద భేదం కలిగించడానికి అక్కడ వారికి చెప్పడు, అక్కడ విని అక్కడ వారిపై భేదం కలిగించడానికి ఇక్కడ వారికి చెప్పడు. విడిపోయిన వారిని కలిపే, ఐకమత్యాన్ని పెంచే మాటలు, సమగ్రతలో ఆనందింపజేసే, సమగ్రతలో సంతోషింపజేసే, సమగ్రతను పెంచే మాటలు మాట్లాడతాడు. కఠినపు మాటలను విడిచి కఠినపు మాటలను విరమించుకొని ప్రియమైన, చెవులకు ఇంపైన, ప్రేమనీయమైన, ఇంకా బహుజనులకు ఇష్టమైన, బహుజనులకు సంతోషకరమైన మాటలనే మాట్లాడతాడు. వదరుబోతుతనాన్ని విడిచి వదరుబోతుతనాన్ని విరమించుకొని సమయాన్ని బట్టి మాట్లాడతాడు. సత్యాన్నే మాట్లాడతాడు. అర్థాన్ని, ధమ్మాన్ని, వినయాన్ని మాట్లాడతాడు. విలువైన మాటలను సహేతుకంగా, పరిమితంగా, అర్థవంతంగా మాట్లాడతాడు. విత్తనాలకు, చెట్లకి నష్టం కలిగించడు. ఒక పూటే తింటాడు. వికాల భోజనం చెయ్యడు. నృత్య, గీత, వాయిద్య, నాటక ప్రదర్శనలను చూడడు. గంధాలు, విలేపనాలను ధరించడు, అలంకరించుకోడు. ఎత్తైన, ఆడంబరమైన శయనాసనాలను ఉపయోగించడు, అంటే పడకలు. వెండి, బంగారాలను తీసుకోడు. ఉడకబెట్టని ధాన్యాలను స్వీకరించడు, ఇంకా ఉడకబెట్టని మాంసాన్ని స్వీకరించడు. స్త్రీలను, కుమారికలను దాసిలుగా స్వీకరించడు. దాసీలను స్వీకరించడు. మేకలు, గొర్రెలు మొదలైన వాటిని తీసుకోడు. కోళ్లను, పందులను స్వీకరించడు. ఏనుగులను, ఆవులను, గుర్రాలను తీసుకోడు. పొలాలను, తోటలను తీసుకోడు. దౌత్యానికి పోవడం, ఎవరినైనా అందుకోసం పంపడం, అంటే దూత పని. సో దౌత్యాన్ని అంటే దూత పని చేయడానికి ఎవరినైనా అందుకోసం పంపడం, వీటికి దూరంగా ఉంటాడు. క్రయ విక్రయాలను దూరంగా ఉంటాడు, అంటే కొనడం కానీ అమ్మటం కానీ చేయడు. తూచడానికి, తక్కెడను ఉపయోగించడానికి దూరంగా ఉంటాడు. ఇతరులను వంచడం, నకిలీ వెండి, బంగారాలను తయారు చేయడం, వీటికి దూరంగా ఉంటాడు. నరకడం, కట్టివేయడం, దోచుకోవడం, కొట్టడం, వీటికి దూరంగా ఉంటాడు. ఇవన్నీ కూడా మనకి శీలంలో ఒక భాగం అన్నమాట, భిక్షు శీలంలో. అతడు శరీరాన్ని కాపాడుకోవడానికి చీవరంతో, ఆకలి నుండి కాపాడుకోవడానికి పిండపాతంతో, అంటే భిక్షతో,
సంతృప్తుడై ఉంటాడు. అతడు ఎక్కడికి పోయినా పక్షి తన రెక్కల బరువుతో మాత్రమే పోవునట్లు, అంటే కేవలం తన దగ్గర ఉన్న చీవరం ఇంకా భిక్షాపాత్రను వెంట పెట్టుకొని పోతాడు. అంటే తేలికగా జీవించేవాడు అని అర్థం. శరీరాన్ని కాపాడుకోవడానికి చీవరంతో, ఆకలి నుండి కాపాడుకోవడానికి భిక్షతో సంతృప్తుడై ఉంటాడు. అతడు ఎక్కడికి పోయినా వాటిని వెంట పెట్టుకొని పోతాడు, అంటే తన పాత్ర చీవరాలను. అతడు ఈ ఆర్యశీల స్కందాన్ని పొంది తన లోపల నిర్దోషమైన సుఖాన్ని అనుభవిస్తాడు. ఇందాక చెప్పాను కదా, శీలంలో ఇది ఒక భాగం. అతడు ఇంకా కంటితో రూపాన్ని చూస్తాడు, కానీ దాని కారణాన్ని కానీ ఆకారాన్ని కానీ గ్రహించడు. ఈ విషయంలో కంటిని కాపాడుకోలేకపోతే లోభము, దౌర్మనస్యం ఇంకా పాప అకుశల ధర్మాలు మనసులోకి వస్తాయి. వాటి నుండి కాపాడుకోవడానికి కంటిని రక్షించుకుంటాడు, అంటే చక్షుంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉంటాడు. అంటే ఏదైనా కంటితోటి రూపాన్ని చూసినప్పుడు కేవలం చూడడం మాత్రమే, అలాగే చెవితో శబ్దాన్ని విన్నప్పుడు వినడం మాత్రమే, అలాగే రుచిని గ్రహించినప్పుడు కేవలం రుచిగానే గ్రహిస్తాడు. సో దాని డీటెయిల్లోకి వెళ్ళదు. ఒకవేళ ఆ ఇంద్రియాలను అలా కాపాడుకోలేకపోతే అతని మనసులో లోభము, దౌర్మనస్యము ఇంకా పాప అకుశల ధర్మాలు మనసులోకి వస్తాయి. అందుచేత ఈ ఇంద్రియ సంవరణం అన్నది కూడా కావాలి. అలా ఈ మిగిలిన మొత్తం 6 ఇంద్రియాలతో వాటి నుండి కాపాడుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఇంకా మనో ఇంద్రియ నిగ్రహాన్ని కూడా కలిగి ఉంటాడు. అతడు ఈ విధంగా శ్రేష్టమైన ఇంద్రియ నిగ్రహాన్ని పొంది తన లోపల ఉత్తమ సుఖాన్ని పొందుతాడు. ఇంకా అతడు వెళుతున్నప్పుడు వస్తున్నప్పుడు తెలివితో ఉంటాడు, అంటే ఎరుకతో ఉంటాడు. అటు ఇటు చూస్తున్నప్పుడు ఎరుకతో ఉంటాడు. ముడుస్తున్నప్పుడు, చాస్తున్నప్పుడు, అంటే కాళ్ళు చేతులని చాపుతూ ఉన్నప్పుడు తెలివితో ఉంటాడు. ఇంకా తన పాత్ర చీవరాలను ధరిస్తున్నప్పుడు ఎరుకతో ఉంటాడు. ఆహారాన్ని తీసుకుంటున్నప్పుడు, తాగుతున్నప్పుడు, తింటూ ఉన్నప్పుడు, రుచి చూస్తున్నప్పుడు ఎరుకతో ఉంటాడు. ఇంకా మలమూత్రాలను వదులుతున్నప్పుడు తెలివితో ఉంటాడు. నడుస్తున్నా, నిలబడినా, కూర్చున్నా, నిద్రించిన, మేలుకొని ఉన్నా, మాట్లాడుతూ ఉన్నా, మౌనంగా ఉన్నా అతడు ఎప్పుడు ఎరుకతో ఉంటాడు, అంటే పూర్తి మైండ్ఫుల్నెస్తో ఉండడం అన్నమాట. అతడు ఈ నిర్దోషమైన శీలాన్ని, శ్రేష్టమైన ఇంద్రియ నిగ్రహాన్ని, ఇంకా శ్రేష్టమైన సతిని, అంటే ఎరుకను, తెలివిని, ఉత్తమ సంతృప్తిని పొంది అరణ్యంలోనో, అంటే అడవిలోనో, చెట్టు మొదటనో, పర్వత గుహలోనో, శ్మశానంలోనో, అడవి త్రోవలోనో, ఆరు బయల్లోనో, గడ్డి వాములోనో ఏకాంతంలో ఉంటాడు. పిండపాతం నుండి తిరిగి వచ్చిన తర్వాత ఆసనం వేసుకొని, అంటే భిక్ష చేసుకొని వచ్చిన తర్వాత, ఆహారాన్ని తీసుకున్న తర్వాత ఏదైనా ఏకాంత ప్రదేశంలోకి వెళ్ళిపోయి శరీరాన్ని తిన్నగా ఉంచి ఎరుకని ఎదుట పెట్టుకొని కూర్చుంటాడు. అతడు లోకంపై మోహాన్ని వదిలి లోభరహితమైన మనస్సుతో విహరిస్తాడు. చిత్తాన్ని లోభం నుండి పరిశుద్ధం చేస్తాడు. ద్రోహాన్ని, ద్వేషాన్ని వదిలి అద్రోహ చిత్తంతో అన్ని ప్రాణుల పట్ల దయతో ఉంటాడు. చిత్తాన్ని ద్రోహ ద్వేషాల నుండి పరిశుద్ధం చేసుకుంటాడు. సోమరితనాన్ని, కునికిపాట్లను వదిలి, సోమరితనం, కునికిపాట్లు లేకుండా, ఇంకా ఈ సహన గుణంతో, అంటే శాంతి అంటారు, సహన గుణంతో, ఎరుకతో, తెలివితో ఉంటూ చిత్తాన్ని సోమరితనం, కునికిపాట్ల నుండి పరిశుద్ధం చేస్తాడు. కలతను, ఇంకా చంచలత్వాన్ని వదిలిపెడతాడు. నిశ్చలంగా ఉంటాడు. లోపల కలత, తుత్తరపాటు ఉపశమించగా చిత్తాన్ని పరిశుద్ధం చేస్తాడు. అన్ని రకాల సంశయాలను వదిలి సంశయరహితుడై విహరిస్తాడు. కుశల ధర్మాలలో సంశయం లేకుండా చిత్తాన్ని పరిశుద్ధం చేస్తాడు. అతడు
5 అవరోధాలు అంటే 5 పంచ నివారణాలు అంటారు కదా, అవి తొలగిపోగా చిత్తంలోని మలినాలను ప్రజ్ఞతో దుర్బలం చేసి కామాల నుండి విడిబడి అకుశల ధర్మాల నుండి విడిబడి సవితర్క సవిచారాలతో వివేకంతో కలిగి ప్రీతి సుఖాలు కల ప్రథమ దానాన్ని పొంది విహరిస్తాడు. వితర్క విచారాలు ఉపశమించగా తన లోపల ప్రసన్నమైన చిత్తం ఏకాగ్రతను పొందగా భిక్షువు అవితర్క అవిచార సమాధి నుండి కలిగే ప్రీతి సుఖాన్ని ఇచ్చే రెండవ ధ్యానాన్ని పొంది విహరిస్తాడు. ఇంకా ప్రీతి సుఖం నుండి విరాగాన్ని పొంది ఉపేక్షకుడై ఎరుకతో తెలివితో కాయా సుఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఆర్యులు అతని గురించి ఇలా అంటారు: ఉపేక్షకుడు, శృతిమంతుడు, సుఖవిహారి అంటూ ఉండగా మూడవ ధ్యానాన్ని పొంది విహరిస్తాడు. సుఖం పోగా దుఃఖం పోగా దౌర్మనస్యాలు ముందే అస్తమించగా అసుఖము అదుఃఖము ఉపేక్ష స్మృతి పరిశుద్ధము అయిన నాలుగవ ధ్యానాన్ని పొందుతాడు. అతడు ఆ విధంగా పరిశుద్ధమైన స్వచ్ఛమైన నిర్మలమైన పాపరహితమైన నిరాటంకమైన మృదువైన కర్మనీయమైన నిశ్చలమైన చిత్తాన్ని అనేక పూర్వ నివాసాల అంటే పూర్వ జన్మల స్మరణ కోసం మళ్ళిస్తాడు. మనసుని అటువైపు వంచుతాడు. వంచి 1 జన్మను, 2 జన్మలను, 3 జన్మలను, 4 జన్మలను, 5 జన్మలు, 10 జన్మలు, 20, 30, 40 అలా అనేక జన్మలను, వేల జన్మలు, సంవర్త కల్పాలను, అనేక వివర్త కల్పాలను, అనేక సంవర్త వివర్తాలను స్మరిస్తాడు. ఫలానా చోట నేను ఈ పేరుతో, ఈ గోత్రంతో, ఈ రూపంతో అంటే ఈ శరీరంతో పుట్టాను, ఈ ఆహారాన్ని తీసుకున్నాను, ఈ విధమైన సుఖదుఖాలను అనుభవించి ఇంత ఆయువు వరకు అక్కడ బ్రతికాను, అక్కడ చనిపోయి ఇంకొక చోట పుట్టాను, అక్కడ కూడా నేను ఈ పేరుతో, ఈ గోత్రంతో, ఈ రూపంతో పుట్టాను, ఈ ఆహారాన్ని తీసుకున్నాను, ఈ విధమైన సుఖదుఖాలను అనుభవించి ఇంత ఆయువు వరకు బ్రతికాను, అక్కడ చనిపోయి ఇక్కడ పుట్టాను అని ఇలా ఆకారంతో లక్షణాలతో అనేక పూర్వజన్మలను స్మరిస్తాడు. అతడు ఆ విధంగా పరిశుద్ధమైన స్వచ్ఛమైన నిశ్చలమైన పాపరహితమైన నిరాటంకమైన మృదువైన కర్మనీయమైన నిశ్చలమైన చిత్తాన్ని ప్రాణుల జనన మరణ జ్ఞానం వైపు మళ్ళిస్తాడు, వంచుతాడు. అతడు మానవ నేత్రాన్ని అతిక్రమించిన దివ్య నేత్రంతో హీనంగా, ఉత్తమంగా, అందంగా, వికారంగా, సుగతిలో, దుర్గతిలో తమ కర్మను అనుసరించి పుడుతున్న ప్రాణులను తెలుసుకుంటాడు. అంటే దివ్య చక్షువు ద్వారా ఇక్కడ ఈ ప్రాణి పుడుతుంది, దాని కర్మ ఇక్కడ పూర్తి అవగానే మళ్ళీ ఇంకొక చోట పుడుతుంది, అక్కడ ఈ కర్మ చేయడం వల్ల అక్కడ పుడుతుంది. ఇలాగా ప్రతి ప్రాణి అక్కడ పుట్టడానికి కారణం ఏంటి అనేది తెలుసుకుంటాడు దివ్య చక్షువు ద్వారా. ఈ ప్రాణుల శరీరంతో చెడు నడతను నడిచి, మాటలతో చెడు నడతను నడిచి, మనస్సుతో చెడు నడతను నడిచి, పెద్దలను నిందించి, మిథ్యా దృష్టిని కలిగి మిథ్యా దృష్టితో కర్మలు చేశారు. వారు శరీరాలు భిన్నమై చనిపోయిన తర్వాత అపాయాన్ని, దుర్గతిని, వినిపాతాన్ని, నరకాన్ని పొందారు. ఇంకా ఈ ప్రాణులు శరీరంతో మంచి నడతను నడిచి, మాటలతో మంచి నడతను నడిచి, మనస్సుతో మంచి నడతను నడిచి, పెద్దలను నిందించక గౌరవించి, సమ్యక్ దృష్టిని కలిగి సమ్యక్ దృష్టితో కర్మలు చేశారు. వారు శరీరాలు భిన్నమై చనిపోయిన తర్వాత సుగతిలో అంటే స్వర్గలోకంలో పుట్టారు అని తన మానవ నేత్రాన్ని అతిక్రమించిన దివ్య నేత్రంతో హీనంగా, ఉత్తమంగా, అందంగా, వికారంగా, సుగతిలో ఇంకా దుర్గతిలో తమ కర్మను అనుసరించి పుడుతున్న ప్రాణులను తెలుసుకుంటాడు. అతడు ఆ విధంగా పరిశుద్ధమైన, స్వచ్ఛమైన, నిర్మలమైన, పాపరహితమైన, నిరాటంకమైన, మృదువైన, కర్మనీయమైన, నిశ్చలమైన చిత్తాన్ని ఆశ్రవ క్షయ జ్ఞానం వైపు అంటే ఆశ్రవ క్షయ జ్ఞానం కోసం మళ్ళిస్తాడు. తన మనసుని వంచుతాడు. వంచి ఇది దుఃఖమని ఉన్నది ఉన్నట్లు తెలుసుకుంటాడు. ఇది దుఃఖ కారణమని ఉన్నది ఉన్నట్లు తెలుసుకుంటాడు. ఇది దుఃఖ నిరోధమని ఉన్నది ఉన్నట్లు తెలుసుకుంటాడు. ఇది దుఃఖ నిరోధగామి మార్గమని
ఉన్నది ఉన్నట్లు తెలుసుకుంటాడు. ఇవి చిత్త మలినాలని ఉన్నది ఉన్నట్లు తెలుసుకుంటాడు. ఇది చిత్త మలినాల పుట్టుక అని ఉన్నది ఉన్నట్లు తెలుసుకుంటాడు. ఇది మలినాల నిరోధమని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకుంటాడు. ఇది మలినాలను నిరోధించే మార్గమని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకుంటాడు. అతడు అలా తెలుసుకొని చూసి కామ మలినాల నుండి చిత్తాన్ని విముక్తం చేస్తాడు. భవ మలినాల నుండి చిత్తాన్ని విముక్తం చేస్తాడు. అవిద్య మలినాల నుండి చిత్తాన్ని విముక్తం చేస్తాడు. విముక్తుడనైనాను ఇది విముక్తి అని తెలుసుకుంటాడు. ఇక జన్మ నశించింది, బ్రహ్మచర్యం ఫలించింది, చేయవలసింది చేశాను, ఇక చేయవలసింది ఏమీ లేదు అని తెలుసుకుంటాడు. భిక్షువులారా, ఇటువంటి వాడు తాను బాధపడక, తాను బాధపడే విధానాన్ని అనుసరించక, పరులు బాధించక, అంటే ఇతరులను బాధ పెట్టకుండా పరులు బాధపడే విధానాన్ని అతడు అనుసరించకుండా ఈ జన్మలోనే సంతృప్తుడై నివృత్తుడై చల్లబడి సుఖాన్ని అనుభవిస్తూ పరిశుద్ధుడై తనంత తాను ఉండేవాడు. సో ఈ విధంగా 4 రకాల వ్యక్తుల గురించి చెప్పడం జరిగింది. సో ధర్మం విషయంలో ముఖ్యంగా ఆచరించే ఆచారాలు ఇవన్నీ కూడా కొన్ని అనవసరమైన విషయాలన్నమాట. సో అలా కాకుండా తనను తాను బాధ పెట్టకుండా, ఆ మార్గంలో తాను నడవకుండా, అంటే దుఃఖాన్ని కలిగించే మార్గంలో తాను నడవకుండా, తాను బాధపడే విధానాన్ని అనుసరించక, పరులను బాధించక, పరులు బాధపడే విధానాన్ని అనుసరించక ఈ జన్మలోనే వీలైతే నిబ్బానాన్ని పొందడానికి ప్రయత్నించాలి. సో ఈ విధంగా భగవానుడు ఈ సూత్రంలో చెప్పడం జరిగింది. అప్పుడు సంతోషంతో భిక్షువులు భగవానుడి చెప్పిన మాటలకు అభినందించారన్నమాట, అంటే సంతోషించారు. సో ఇది ఈరోజు సూత్రం. ముఖ్యంగా గృహస్థుడైనా భిక్షువైనా కానీ చేయవలసింది ఇదే ఉంటుంది, తన మనస్సుని నిర్మలం చేసుకోవడమే. సో దానికోసం కొన్ని అనవసరమైన విషయాలు వదిలిపెట్టవలసి ఉంటుంది, ముఖ్యంగా ఆచారాల విషయంలో, సాంప్రదాయాల విషయంలో. సో దేంట్లో కూడా అతికిపోకూడదు, మధ్య మార్గాన్ని అనుసరించాలి. సో దీంట్లో చెప్పారు కదా 4 రకం వ్యక్తి ఏ విధంగా వ్యవహరిస్తాడు అని. అలాగా ఆచరించడానికి ప్రయత్నించాలి, సంతృప్తితో జీవించడానికి ప్రయత్నించాలి, శీలాన్ని పాటించాలి, ఇంద్రియ సంవరణాన్ని కలిగి ఉండాలి, ఇంకా ధ్యాన సమాధులు పొందడానికి ప్రయత్నించాలి. 4 ఆర్య సత్యాలని ప్రత్యక్ష జ్ఞానంతో తెలుసుకోవాలి. అప్పుడు నిబ్బానాన్ని సాక్షాత్కరించుకోగలుగుతారు. సో ఇది ఈరోజు ప్రవచనం. సందేహాలు ఉంటే అడగవచ్చు.